సార్ అమర్ గారు, దేశంలో గతంలో ఎన్నో ఉద్యమాలు చూసాము, కానీ ఒక పెద్ద నాయకత్వం లేకుండా రగులుకున్నటువంటి ఒక ఉద్యమం, యువత తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం. ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి, ప్రధాని గారే దిగివచ్చి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ, ఇది ఈ మొత్తం అంశం దాని చుట్టూ తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాగే డిఎస్సిలో పేపర్ లీక్ కావడం, స్కామ్ జరగడం, ప్రధానంగా స్కామ్ కూడా జరగడం, ఇక్కడ ఎటువంటి విచారణ జరగలేదు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, మీరు లోకేష్ రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ప్రయోజనం లేదు సార్. విద్య అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. సెంటర్ స్టేట్ ఇద్దరికి సంబంధించిన శాఖ అది. ఇవాళ ప్రధానమంత్రి అక్కడ తన విద్యామంత్రిని ఎట్లయితే రాజీనామా చేయించినారో దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారే ఇక్కడ లోకేష్ను కూడా మంత్రివర్గంలో తొలగించమని చెప్పాలి చంద్రబాబు నాయుడు. ప్రధాని గారు ఇనిషియేటివ్ తీసుకోండి, ఆయన ఇనిషియేటివ్ తీసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఆ విషయం మనకు తెలుసు కదా. ఆయన ఇప్పటికి, ఎందుకంటే ఇది ఒకటే కాదు, డిఎస్సికి సంబంధించి జరిగిన అవకతవకలే కాదు, చాలా జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో. ఇతర విషయాల్లో కూడా లా అండ్ ఆర్డర్ని తీసుకోండి, ఇతర శాఖలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ అనేకమైన అవకతవకలు, అక్రమాలు ఈ 2 ఏళ్ల కాలంలో బయటపడుతూ ఉన్నాయి. చాలామంది బయట పెడుతూ ఉన్నారు. వాటన్నిటి మీద ఇప్పటివరకు ఏమైనా చలనం ఉందా? రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితి మీరు ఇవాళ ఢిల్లీలో చూసినారు. నిజానికి ఢిల్లీలో ఈ ఉద్యమం చేసింది ఒక పొలిటికల్ పార్టీ కాదు, అసలు పొలిటికల్ ఇదే లేదు, దానికి పొలిటికల్ క్యారెక్టరే లేదు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన ఒక వ్యాఖ్య కారణంగా ఏర్పడిన ఒక వ్యంగ్య వ్యక్తీకరణ కోసం ఏర్పడిన ఒక లూజ్ నిట్టెడ్ సంస్థ అది. దానికి ఏమి ఒక స్వరూపం లేదు. అట్లాంటిది ఇచ్చిన పిలుపుకి ఈ దేశంలోని యూత్ మొత్తం కదిలొచ్చి, ఒక్క ఢిల్లీలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా కదిలొచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు అని అంటే మనకు అర్థమవుతున్నది కదా. ఇవాళ ఈ దేశంలో యువతలో, విద్యార్థుల్లో, అన్ఎంప్లాయిడ్ యూత్లో ఎంత అసంతృప్తి ఉన్నది, పాలకుల మీద వాళ్ళు ఎంత అసంతృప్తితో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతున్నది కదా. ఈ విషయం అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అర్థం కావాలి. అది అర్థం చేసుకోకుండా ఒకసారి ఏమవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చుట్టూ ఉన్నవేవి కనిపించవు, తెరలు కట్టేస్తారు. ఏం కనపడకుండా తెరలు కట్టేసుకుంటారు, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కట్టేస్తారు కాబట్టి ఏం కనపడదు. నిజానికి మీరు పొగుడుతున్నారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా చాలా జాప్యం జరిగింది. ఇన్ని రోజులు 2 మాసాలు దాదాపుగా అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రారంభించి ఆయన మొట్టమొదటి జంతర్ మంతర్ దగ్గర చేసిన మొట్టమొదటి ఆందోళనకు ఇవాళకి 2 మాసాలు గడిచింది. ఈ 2 మాసాల కాలయాపన చేసి ప్రభుత్వం ఏం సాధించింది? చివరికి దిగిరాక తప్పలేదు. చివరికి ప్రధానమంత్రి స్వయంగా ఆందోళన చేస్తున్న యువతరాన్ని సంబోధించడానికి, వాళ్ళని తన వైపు తిరిగి చూసేట్ చేసుకోవడానికి ఎక్స్లోనో ఎక్కడనో ట్వీట్ చేయాల్సి వచ్చింది 2 సార్లు, ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ. అంటే ఎవరైనా సరే, అది దేశ ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, అంటే చంద్రబాబు నాయుడు గారైనా దిగి రావాల్సిందేనా? ఎవరైనా దిగి రావాల్సిందే. ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ విషయంలో జరిగిన యువత ఆందోళన ఏదైతుందో అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి జరిగితే ఆయన దిగిరాక ఏం చేస్తాడు? కానీ ఒకటి చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి. గత 5 ఏళ్లలో తీసుకుంటే ఒక 60కి పైగా పేపర్ లీకేజీలు, పరీక్షా పత్రాల లీకేజీలు, ఇవి 10 ఏళ్లలో ఒక 152 పేపర్ లీకేజీలు ఇన్ని జరిగాయి. గతంలో ఎప్పుడు రాని ఇంత పెద్ద ఉద్యమ నిర్మాణం, మీరు అన్నట్టుగా పొలిటికల్ క్యారెక్టర్ లేని, ఒక స్వరూపం లేని ఒక సంస్థ లేకపోతే ఎవరో పిలుపునిస్తే ఎలా సాధ్యమైంది ఇంత పెద్ద? అదే నేను చెప్పేది. ఇప్పుడు రోజు రోజుకు పెరిగిపోతున్నది కదా, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది. 10 ఏళ్ల కింద కంటే ఇప్పుడు ఇంకెక్కువ ఉంటుంది కదా. అవును, 10 ఏళ్ల కింద లేని ఇది అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు,
ఇతర లివింగ్ కండిషన్స్ అన్ని కూడా ఇట్లే మారుతున్నాయి కదా. ప్రభుత్వాల తీరు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలతో వాటి కారణంగా కూడా ఉంటుంది కదా. దానివల్ల జరుగుతున్నది ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గదు. మీరు ఇవాళ నీట్తో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి నీటికి సంబంధించిన వ్యవహారం అయిపోయింది, ఇక్కడితో క్లోజ్. ఆ పిల్లలు పోయి మంత్రులతో, కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇక్కడితో మేము ముగిస్తున్నాం దీన్ని అని అంటే అక్కడితో ముగిసిపోదు. రేపు ఇట్లాంటి సమస్యలు ఇంకా చాలా వస్తాయి. కేంద్రంలో రావచ్చు, ఆంధ్రప్రదేశ్ రావచ్చు, ఇంకో రాష్ట్రంలో రావచ్చు. ఇట్లాంటి సమస్యలు ఇంకా వస్తాయి. వచ్చినప్పుడు నిజానికి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా జరిగే ఇట్లాంటి ఉద్యమాలే ఈ దేశంలో ప్రజల్లో కానీ, యూత్లో కానీ, విద్యార్థుల్లో కానీ ఎటువంటి అభిప్రాయం ఉన్నది, ఎటువంటి అసంతృప్తి రగులుతూ ఉన్నదని బయటపెట్టే సందర్భాలు ఇవి. రాజకీయ పార్టీలు నిర్వహించే ఆందోళనలు కానివ్వండి, అంటే రాజకీయ పార్టీలు నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. రాజకీయ పార్టీలు నిర్వహించే ఆందోళనని వెంటనే ఆ బ్రాండ్ పడిపోతుంది వాటికి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అనే బ్రాండ్ చేయడం వల్ల అటువంటి మూమెంట్స్కి వచ్చే క్రెడిబిలిటీ తక్కువ ఉంటుంది. అట్లాంటిది ఏ సంబంధం లేని గతంలో కూడా మన దగ్గర ఈ దేశంలో కొన్ని ఉద్యమాలు జరిగినాయి అట్లాంటివి. అట్లాంటి ఉద్యమాలకు క్రెడిబిలిటీ వస్తుంది. అట్లాంటివి మీరు నిన్న చూసిర్రు ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ ఫేజ్లో జరిగిన 4-5 రోజులు జరిగిన ఆందోళనలో అసలు ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియదు, ఫుడ్ వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియదు, నీళ్లు వస్తున్నాయి. లీగల్ ఎయిడ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసినారు స్వచ్ఛందంగా పోయి న్యాయవాదులు, డాక్టర్స్ పోయి అక్కడ ఒక హెల్త్ క్యాంప్స్ పెట్టినారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు. ఒక అతనైతే నినాదాలు ఇచ్చి అరిచి అరిచి గొంతు పోతుంది వాళ్ళని విక్స్ బిళ్ళలు తెచ్చిస్తున్నాడు కొనుక్కొచ్చి. ఇంకొక ఆమె మీరట్ నుంచి వచ్చి ఆమె పవర్ బ్యాంక్స్ ఒక 50 పవర్ బ్యాంక్స్ కొని చార్జ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తూ ఉన్నది. వీళ్ళ ఫోన్లలో పవర్ ఉండదు, ఇక్కడ పవర్ కనెక్షన్ ఉండదు. ఇట్లాంటి అంటే వాలంటరీగా వచ్చే ఇది పొలిటికల్ మూమెంట్స్లో ఇప్పుడు రాదు, తక్కువ. గతంలో వచ్చేదేమో కానీ ఇప్పుడు రాదు.